వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ ఇయర్ 2026లో ఎవరైతే ఎస్ఐపి చేయబోతున్నారో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది. దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 2025లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనేది అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. సో ఈ ఇయర్ 2026లో ఎవరైతే ఎస్ఐపి చేయాలనుకుంటారో సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మళ్ళీ పెట్టాలంటారా? మళ్ళీ పడిపోయింది కాబట్టి సో ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు? ఎస్, మనం ఎప్పుడైనా సరే ఈ స్మాల్ మిడ్ లార్జ్ క్యాప్లో అసలు ఎక్కడ ఎస్ఐపి చేయాలనే కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. రీసెంట్గా కూడా ఈ మధ్యలో ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు మన దగ్గరికి వచ్చి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ కూడా ఇది ఏంటంటే, సార్ ఇప్పుడు స్మాల్ క్యాప్ బాగుందా, మిడ్ క్యాప్ బాగుందా అని అడుగుతారు సింపుల్గా, లేదా సెక్టర్ అడుగుతారు. ఎప్పుడైనా సరే మీరు ఒక గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాం కదా. గోల్ బేస్డ్లో ఏంటంటే చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మిస్ అయిపోతారు. అసలు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎందుకు మిస్ అవుతున్నారు, అసలు దాని గురించి తెలుసా తెలియదా అనేది కూడా చాలామందికి ఒక క్లారిటీ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఒక 15 సంవత్సరాల హిస్టరీ చూడండి. ఎప్పుడు కానీ ఒక సంవత్సరంలో స్మాల్ క్యాప్ మంచి రిటర్న్ ఇస్తుంది, ఇంకో సంవత్సరంలో మిడ్ క్యాప్ ఇస్తుంది, ఇంకో సంవత్సరంలో లార్జ్ క్యాప్ ఇస్తుంది, ఇంకో సంవత్సరంలో హైబ్రిడ్ కేటగిరీ ఇస్తుంది, ఇంకో సంవత్సరంలో గోల్డ్ సిల్వర్ ఇస్తుంది. దీని అర్థం ఏంటంటే విన్నర్స్ ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉంటారు. స్మాల్ క్యాప్ బాగుంటే డెఫినెట్గా 2 years లోపల అది పడిపోతుంది. కానీ మన వాళ్ళు ఏదైతే పర్ఫార్మింగ్ సెక్టర్ ఉందో దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మనం 15-20 years మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు యూ కాంట్ డిపెండ్ ఆన్ వన్ సెక్టర్. లాస్ట్ ఇయర్లో అసలు గోల్డ్ యొక్క ఊప్ అనేది ఉంటుందని చెప్పేసి మనం అనుకోలేదు, కానీ అది సిల్వర్ అండ్ గోల్డ్ అనేది వెళ్ళిపోయింది పైకి. దాంతోపాటుగా చాలామంది మిడ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పడంతో కొంతమంది మిడ్ క్యాప్లో స్టార్ట్ చేశారు. పోస్ట్ కోవిడ్ ఏదైతే ఉంటుందో స్మాల్ క్యాప్లో విపరీతమైన రిటర్న్ వచ్చింది. అందరూ స్మాల్ క్యాప్కి మార్చేశారు. యాక్చువల్ ఒక రకంగా లార్జ్ క్యాప్లో ఉన్న ఎస్ఐపీలు అన్నీ స్టాపేజ్ అయిపోయాయి. లార్జ్ క్యాప్ నుంచి ఎస్ఐపి స్మాల్ క్యాప్లోకి మారిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అని అంటే, ఇది ఏదైతే సెక్టర్ మీరు ఆల్ టైమ్ హై ఉంటుందో ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ 1 to 3 years లోపల డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి దీన్ని మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేస్తారు? ఇలా 2025లో ఒకటి, 26లో ఒకటి, 27లో ఒకటి. అప్పుడు మీ లైఫ్ స్టైల్ మొత్తం దెబ్బతింటుంది. మీరు వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. జనరల్గా మేము ఎక్కువగా అబ్జర్వ్ చేసే 3. ఒకటి లో వోలటైల్, ఓకే. రెండోది వాల్యూ ఇన్వెస్ట్మెంట్, మూడోది గ్రోత్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందే ఏఎంసీని ఆ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఏఎంసీస్ ఓన్లీ గ్రోత్ స్టైల్ ఉంటాయి, వాళ్ళు ఓన్లీ పెరిగే స్టాక్స్నే ఉంచుకుంటారు. ఈ లో వోలటాలిటీ, క్వాలిటబిలిటీ ఏం చూడరు వాళ్ళు, ఓన్లీ గ్రోత్ స్టాక్స్ లైక్ మూమెంటమ్ స్టైల్. ఆ స్టైల్ ఉన్న ఆ ఏఎంసీ ఒకటి ఉంటుంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అలా ఫండ్ మేనేజర్ ఒక ఎస్ఐపి మీరు తీసేసుకున్నారు ఒక కేటగిరీ. సెకండ్ది వాల్యూ ఇన్వెస్ట్మెంట్. చాలా వరకు చూస్తూ ఉంటాం కదా, కాంట్రా కానీ వాల్యూ ఫండ్స్ కానీ. వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఒక ఏఎంసీని మనం పిక్ చేసుకోవాలి. ఓకే. తర్వాత మనకి లో వోలటాలిటీ లేదా క్వాలిటీ, ఈ 3 రకాల ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గర ఉండాలి. ఈ 3 రకాల ఐడియాస్ మన దగ్గర ఉన్నప్పుడు నిఫ్టీలో మనకు 1000 to 2000 వరకు, ఇప్పుడు ఏదైతే మనకు సెన్సెక్స్ ఉంటుందో లేదా ఇండియన్ స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఉన్నాయో 1000 కంపెనీస్ ఉన్నాయి. ఈ 1000 కంపెనీస్లో వెల్ డైవర్సిఫైడ్ అంటే వాల్యూ స్టాక్స్ మన దగ్గర ఉండాలి, గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ మన దగ్గర ఉండాలి, లో వోలటైల్ ఉన్నాయి కూడా మన దగ్గర ఉండాలి. మీ దగ్గర నుంచి వెళ్ళే ఎస్ఐపి అది 50,000 కావచ్చు, 5,000 కావచ్చు, అది 3 కూడా వెళ్ళిపోవాలి. 3 వెళ్ళిపోయినప్పుడు కొన్ని సంవత్సరాలు వాల్యూ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఎలా సార్? ఎన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాలంటారు? మీరు దీనికి ఇన్ని సంవత్సరాలని ఏమి ఉండదు. పర్మనెంట్ ఏదైనా సరే పర్మనెంట్. సాటిలైట్ పోర్ట్ఫోలియో, కోర్ పోర్ట్ఫోలియో మాట్లాడితే అది డిఫరెంట్ అయిపోతుంది. ఓకే. When we are starting ఎస్ఐపి ఆల్వేస్ మనం లాంగ్ టర్మ్ కోసమే చూడాలి. అంటే 5-7 years అంటారు. 5-7 years అయితే మార్కెట్ సైకిల్ ఫినిష్ అయిపోతుంది. 7 yearsకు మార్కెట్ సైకిల్ ఫినిష్ అయిపోతుంది ఎప్పుడైనా సరే. బట్ దాని తర్వాత కూడా నేను స్టార్టింగ్ చెప్పినట్టు మీ పోర్ట్ఫోలియో ఆల్వేస్ 80-20 రేషియోలో ఉండాలి. ఓకే. 80 is ఈక్విటీ, 20 is డెట్. ఆ డెట్ సెక్షన్ కూడా 2 రకాల బెనిఫిట్స్ కోసం. ఒకటి మీ పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ, రెండోది ఈ డెట్ సెక్షన్లో ఉంటేనే మీ దగ్గర డబ్బు ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్లో ఆపర్చునిటీ క్రియేట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మార్కెట్లో ఎవ్రీ 2 yearsకి ఒకసారి మీకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. దాన్నే మనం ఫియర్ అనుకుంటాం. ఏదైతే మార్కెట్లో ఫియర్ అనుకుంటామో దట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు ఈ రోజు కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒక 10% మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? ఉందా? యూఆర్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ కదా. మీ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది.
ఇప్పుడు మార్కెట్లో 10% డౌన్ ఉందని చెప్పి మీరు మీకు కాల్ చేసిన నిహాల్ గారు మీరు ₹1 లక్ష పెట్టలేరు. అదే మీరు డెట్ సెక్షన్‌లో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్షన్‌లో ఓ 2 లాక్స్ 3 లాక్ రూపీస్ హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే దట్ విల్ బ్రింగ్స్ ద ఎక్స్ట్రా రిటర్న్ టు యువర్ పోర్ట్ఫోలియో. అందుకని 80-20 రేషియోలో అలా పెట్టుకోవచ్చు. ఇంకొకటి కోర్ పోర్ట్ఫోలియోని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. లాంగ్ టర్మ్ చిల్డ్రన్ మ్యారేజ్, మీ రిటైర్మెంట్, మీ బిజినెస్ క్యాపిటల్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఇదంతా కూడా కోర్ పోర్ట్ఫోలియో. ఆ కోర్ పోర్ట్ఫోలియో నేను చెప్పినట్టుగా లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్లో వాల్యూ ఇన్వెస్ట్మెంటింగ్, ఆ తర్వాత క్వాలిటీ, ఇలా నేను ఏదైతే 3 సెక్టార్లు నేను చెప్పానో ఆ 3 సెక్టార్లో మూమెంటం ఈ మూడిట్లలో మీరు పెట్టేసి దాన్ని వదిలేసాను పక్కకి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ రివ్యూ చేస్తారు కదా, రివ్యూ చేసినప్పుడు ఏదైతే ఉండాలో అప్పుడు మీరు చూసుకోండి. ఆ రివ్యూలో మాత్రం టచ్ చేయాలి. దీని తర్వాత ఈ సెక్షన్ ఏదైతే 20% సెక్షన్ ఉంటుందో 20% సెక్షన్ అనేది మీకు ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ అయింది, మార్కెట్ ఆపర్చునిటీకి మీకు యూజ్ అవుతుంది, శాటిలైట్గా దాన్ని తిప్పడానికి. లాస్ట్ డిఫెన్స్ సెక్టార్లో ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆల్ టైమ్ హై అయిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. పిహెచ్సిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కార్పస్, ప్రీసియస్ మెటల్, కాపర్ ఇట్లాంటివి అంటున్నారు. కాబట్టి వాటిలలో ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేయాలనంటే మీ దగ్గర అవైలబుల్ క్యాష్ అనేది ఉండాలి. ఓకే, దట్స్ వేర్ వీ ఇంటెండ్ టు పీపుల్ ఎడ్యుకేట్ అబౌట్ డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అర్థమైన వాళ్ళు ముందుగా 2026లో మీ క్వశ్చన్కి ఆన్సర్గా ఫస్ట్ ఈ 3 సెక్టార్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది హైలీ డైవర్సిఫైడ్ చేసుకోండి. దీని తర్వాత కొత్తగా ఎస్ఐపి చేసేవాళ్ళు ఏదో స్మాల్ క్యాప్ బాగుందని, మిడ్ క్యాప్ బాగుందని, లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ పర్ఫామ్ బాగుందని చేయట్లేదని ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఒక 5 years 7 years అలా వెయిట్ చేసుకుంటే మళ్ళీ పెరిగిద్ది కదా, సో అలా అని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో? మీరు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పెరుగుతుంది అని తెలిసి మీకు తెలుసు, కానీ ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ రాలే, నెక్స్ట్ 2 years స్మాల్ క్యాప్ ఇంకా పడుతూనే ఉంది, అప్పుడు ఏం చేస్తారు? విత్డ్రా చేస్తారు కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎలా ఉంటుందంటే పాతకాలంలో ఒక స్టోరీ ఉండేది, ఒక రైతు పంట వేయడానికి వెయిట్ చేస్తాడనమాట. అంటే బాగా వర్షాలు పడితే వరి పంట వేస్తా, వర్షాలు తక్కువ ఉంటే పత్తి వేస్తా, ఇంకోటి ఉంటే ఇది వేస్తా అని చెప్పేసి ఆలోచిస్తూ ఏది చేయడు. ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ నుంచి ఈ బెనిఫిట్ తీసుకోవాలనుకుంటున్నారో అది మీ శాటిలైట్ పోర్ట్ఫోలియో అమౌంట్ అయి ఉండాలి. కోర్ పోర్ట్ఫోలియో ఆల్వేస్ మూడిట్లలో ఈక్వల్గా ఉండాలి. ఓకే, మీరు 15 yearsలో చార్ట్ మొత్తం చూడండి, లార్జ్ క్యాప్ ఎన్నిసార్లు టాప్లో ఉంది, మిడ్ క్యాప్ ఎన్నిసార్లు టాప్లో ఉంది, స్మాల్ క్యాప్ ఎన్నిసార్లు టాప్లో ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడు కానీ మార్కెట్లో గ్రోత్ వచ్చిందంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీ గ్రో అయితే దానికి అటాచ్మెంట్స్ ఉన్న అన్ని కంపెనీస్కి గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అవును, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఒక లార్జ్ క్యాప్ కంపెనీ బిజినెస్ రన్ చేయదు, ఎప్పుడు కూడా దానికి అటాచ్మెంట్ అయి ఉంటుంది. మనం ఇల్లు కడితే ఎలాగైతే డిఫరెంట్ కంపెనీస్, ఇప్పుడు మన ఐరన్, సిమెంట్, ఆ తర్వాత వుడెన్ ఐటమ్స్ ఎలా తెచ్చుకుంటామో అలాగే లార్జ్ క్యాప్ కంపెనీ ఆల్వేస్ ఇంకో కంపెనీస్ని కలుపుకుంటుంది. దానికి గ్రోత్ వచ్చిందంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది కూడా గ్రోత్ అయిపోతుంది. కాబట్టి వెల్ డైవర్సిఫైడ్ అనేది ఉండాలి. ఇంకొకటి కంట్రీ వైజ్, జియోగ్రఫికల్ వైజ్ కూడా కొంచెం పోర్షన్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం అయితే ఇండియాని బిలీవ్ చేయండి, ఆల్వేస్ 100% ఇండియాలో మీకు 80-90% ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. బట్ ఎస్, కొన్ని కంట్రీస్లో మీకు గ్రోత్ అనేది ఉంటుంది. ఆ కంట్రీస్ యొక్క గ్రోత్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం అవి వాళ్ళ బిజినెస్లు అనేది కంట్రీవి కాదు, మనం మొత్తం కంప్లీట్గా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయి ఉంటాయి. అప్పుడు ఒక 5% 10% మీరు గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే బయట నుంచి వచ్చిన, కమోడిటీ నుంచి వచ్చిన, డెట్ సెక్షన్ నుంచి వచ్చిన అన్ని కూడా మీ పోర్ట్ఫోలియోకి ఒక స్ట్రెంత్ అనేది క్రియేట్ చేస్తాయి. సో ఈ విధంగా మనం వెల్ డైవర్సిఫైడ్. రెండోది, కొత్తగా ఎస్ఐపి స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ లిక్విడ్ ఫండ్ అర్థం చేసుకోండి, ఫస్ట్ డెట్ ఫండ్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకనంటే ఈక్విటీకి ముందు వచ్చి ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, ఒక అవగాహన ఉండదు. స్మాల్ క్యాప్లో డైరెక్ట్ మీరు వెళ్ళిపోయి సిల్వర్లో వెళ్ళిపోయి గోల్డ్లో వెళ్ళిపోయి ఒక్కసారి మీరు చేదు అనుభవం వచ్చిందని అంటే మీరు లైఫ్లో ఈక్విటీలు ఉండలేరు. అది పెద్ద 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 మిస్టేక్ అయిపోతుంది మీ జీవితంలో. ఫస్ట్ ఇండెక్స్తోనో లేకపోతే లిక్విడ్ ఫండ్స్తోనో డెట్ ఫండ్స్తోనో ఎమర్జెన్సీ ఫండ్కి ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. వన్స్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్ కార్పస్ ఈజ్ అక్యుములేటెడ్, దెన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ లాంగ్ టర్మ్. ఈ రోజే ప్రాపర్గా లేదు, ఇప్పుడు 20,000 జీతం వచ్చే వ్యక్తి 5,000 రూపాయలు తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ ఎస్ఐపి చేస్తే ఆయన లైఫ్ అది ఏం చేంజ్ చేయదు. ఇంకా మీది నుంచి అసలు ఈక్విటీ మీద నమ్మకం పోగొడుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఈక్విటీ ఏదైనా సరే 10-15 years స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీకు ఎవరైనా అవైలబుల్ అడ్వైజర్ దొరికితే యు ఆర్ బ్లెస్డ్ ఆల్రెడీ. దొరకకపోతే మాత్రం అట్లీస్ట్ డెట్ను స్టార్ట్ చేసి ఇండెక్స్ నుంచి మల్టీ ఫ్లెక్సీ క్యాప్, తర్వాత స్మాల్ మిడ్లో అప్పుడు వెళ్ళండి. మీరు అంత రివర్స్ కొడుతున్నారు చాలామంది. కాబట్టి ఎప్పుడు కానీ సంవత్సరానికో 6 నెలలకు ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని అనలైజ్ చేయడం అనేది మానేసేయండి. ఈ రీసెర్చ్ జాబ్లో మీకు టైం వేస్ట్, హెల్త్ వేస్ట్ అవుతుంది తప్ప రిటర్న్ అనేది బిల్డ్ చేయలేరు.
రిటర్న్ ఈజ్ ఆల్వేస్ సింపుల్ స్ట్రాటజీ, రిపీటెడ్ వర్క్. సింపుల్ స్ట్రాటజీ పెట్టుకోండి. మీరు ఎస్ఐపి ద్వారా బిల్ చేస్తారా, లేదా టాప్అప్ ఎస్ఐపి ద్వారా చేస్తారా, లంసమ్ ద్వారా చేస్తారా, అది ఒక స్ట్రాటజీ ఎప్పుడెప్పుడు చేయగలుగుతారు. అది ఒక స్ట్రాటజీ పెట్టుకొని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో పెట్టుకున్నారంటే మాత్రం అందరికంటే బెటర్ రిజల్ట్ అనేది మీ పోర్ట్ఫోలియో అనేది వస్తుంది. దానికోసం అనవసరంగా రీసెర్చ్ లాగా మారి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అండ్ 2026 అనేది, 27 అనేది, 28 అనేది ఇట్స్ ఎ నంబర్. బట్ ఈక్విటీకి 2047 ఈజ్ అ కరెక్ట్ నంబర్. వికసిత్ భారత్ ఏదైతే మన Okay. గవర్నమెంట్ చూస్తుందో అన్ని అవును. రంగాల్లో అభివృద్ధి తీసుకొని వస్తుంది. 1980లో యుఎస్ ఏదైతే ఎకనామికల్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారో, ఇప్పుడు మనం కూడా అలా ట్రాన్స్మిషన్ స్టేజ్లో ఉన్నాం. మీరు ఏ సెక్టర్లో ఉన్నా ఈక్విటీలో ఉంటే మాత్రం గ్రో అయిపోతారు. బట్ దానికంటే ముందు మీ బిహేవియర్ కంట్రోల్లో ఉండాలి. మన యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది ప్రాపర్ నార్మల్గా ఉండాలి. మనం స్టార్ట్ చేసేది దేనికోసం అని ఒక ప్రాపర్ క్లారిటీతో స్టార్ట్ చేశారంటే మాత్రం మీరు వెల్త్ బిల్డ్ చేయగలుగుతారు. లేదంటే డైవర్సిఫై అయిపోతారు. మధ్యలో ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.